ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా! దాన్ని కిల్ చేయకూడదు అంటారు. నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా అదే చెప్పాలి నువ్వు అంటారు. ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ప్రాక్టీస్ వరకు. ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్ర గారు. సత్యశ్రీ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్. ఫస్ట్ రెమ్యునేషన్ 'లెజెండ్' మూవీది అది. ఐ థింక్ 1,00,000 వచ్చినట్టుంది. బానే ఇచ్చారు. హ్మ్. బోయపాటి గారు. భూపతి గారు. ఆయన చాలా సినిమాలు చేశారు మీరు. అవును. మాక్సిమం చేశారు. ఆయన ఆ 'భద్ర' అవన్నీ వదిలేస్తే 'భద్రాసింహ' వదిలేస్తే వదిలేసాను. తర్వాత వచ్చినవన్నీ తర్వాత 'జయ జానకి నాయక' గాని అండ్ 'వినయ విధరామ' దాంట్లో చేయలేదు. అది మన 'జై జానకి నాయకలో' రకుల్ ప్రీత్ సింగ్ 'రకుల్ ప్రీత్ సింగ్' ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. చాలా చేశారు. అవును. ఫ్రంట్ క్యారెక్టర్లు చేసినట్టు. అవును. 'రకుల్ ప్రీత్' 'రారండే వేడుక చూడు' హ్మ్. అండ్ 'పండుగ చేసుకో' చేశా. చాలా బాగుంది. లైఫ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే స్ట్రగుల్ కనిపించదు వెనకాతల ఎవరికి. అవును. ఎవరికి. సో మీరు బాగా బాధపడ్డ సిట్యుయేషన్ ఇప్పటి వరకు? బాగా బాధపడిందంటే నా మదర్ విషయంలోనే. బికాజ్ తన హెల్త్ ఇష్యూ ఈ మధ్య కొద్దిగా అమ్మమ్మ చనిపోయే టైంలో ఎందుకంటే అమ్మమ్మ చాలా ఇప్పుడు ఎవరికైనా మదర్ అనేది చాలా క్లోజ్ ఉంటారు కదా! సడెన్‌గా ఆవిడ చనిపోయారనమాట. 2020 కరోనా రాకముందు. సో, హార్ట్ అటాక్. పండగ అయింది సంక్రాంతి. పండగైన కనుమ తర్వాత 1 డే గ్యాప్‌లోనే నేను ఇక్కడ షూట్‌కొచ్చేసాను. అదిరింది చేస్తున్న ఆ టైంలో. సో, నేనొచ్చేసా. అమ్మ అక్కడే ఉన్నారు. సో, అక్కడ పొద్దునంతా మాట్లాడిందంట అమ్మమ్మ. ఈవినింగ్ అయ్యేసరికి "రా అమ్మ, రా అమ్మ" అని చెప్పి "చూడాలనుంది ఒకసారి రా" అనంటే, "పొద్దున్నే వచ్చెళ్ళాను గదా! నేను రాలేననందంట. రేపు పొద్దున్న వస్తానులే" అని చెప్పి. బట్ ఈవినింగ్‌కి చనిపోయారు. సో, అది అమ్మ తీసుకోలేకపోయింది. అమ్మకి ఇంకా హార్ట్ పెయిన్ ఎక్కువైపోతుందని చెప్పి నేను యాంజియోగ్రామ్ చేపిచ్చా ఆ టైంలో. కార్డియో ప్రాబ్లమ్ ఉంది. అంటే లైక్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంది అమ్మకి ఒక సైడ్. అమ్మ ఈ రోజుకి టాబ్లెట్ ఒక్క పూటైనా మానేస్తే అమ్మకి కొద్దిగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అమ్మ. సో, నేను ఆ టైంలో డాడీ ఉన్నారు గానీ పెద్దదాన్ని నేనే ఇంట్లో. రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చూసుకున్నా. సో, ఆ టైంలో చాలా ఒక అంటే ఒక అబ్బాయిగా నాకు అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలాగైతే ఇంట్లో పెద్ద ఎలా ఉంటారో, ఒక అమ్మాయిగా నేను అరే! అబ్బాయి అయితే బావుండేదేమో ఇంకా. ఇంకా ఇంకా ఏదైనా జాబ్స్‌లో గానీ, ఏదైనా నేను చేయొచ్చేమో ఒక ఇండస్ట్రీ అనే కాదు కదా! అని అనుకున్నా. ఆ టైంలో చాలా ఏడ్చేసాను. అంటే అమ్మ లేక ఒక్క క్షణం అమ్మ లేకపోతే ఏంటి నా పొజిషన్ అని అనిపిచ్చేసిందనమాట. ఎందుకంటే ఆవిడే నాకు వీక్‌నెస్, ఆవిడే నాకు స్ట్రెంగ్త్.